మొత్తానికి నన్నైతే పడవెక్కిచ్చారు. నాన్ వెజ్ పికిల్స్ టేస్ట్ చేపిస్తా అంటున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా కూడా లంక లంక అంటుంటారు కదా. ఇంతకీ ఏ లంకకి తీసుకొచ్చారు మీరు నన్ను? ఇంకెక్కడికి రాజోల్ లంక. సో ఈ సంక్రాంతి గోదావరిలో సంక్రాంతి సంబరాలలో ఇక్కడ నాన్ వెజ్ పికిల్స్ ని చేస్తూ ఎంజాయ్ చేస్తాం. అనుష, మీరు మా కోనసీమ వచ్చారు కదా, ఇక్కడ స్పెషల్స్ అయిన నాన్ వెజ్ పచ్చళ్ళు రుచి చూపిస్తాను. అంటే సంక్రాంతి అనగానే గోదావరి జిల్లాలో ఫేమస్ అంటూ ఉంటారు. ఒక నాన్ వెజ్ పికిల్సే కాదు, అందాలకు కూడా నిలవ అంటుంటారు. మొత్తానికి నన్నైతే పడవెక్కిచ్చారు. నాన్ వెజ్ పికిల్స్ టేస్ట్ చేపిస్తా అంటున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? లంక తీసుకెళ్ళిపోతున్నాం, అక్కడే కుక్ చేయబోతున్నాం. గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా కూడా లంక లంక అంటుంటారు కదా. ఇంతకీ ఏ లంకకి తీసుకొచ్చారు మీరు నన్ను? ఇంకెక్కడికి రాజోల్ లంకే. రాజోల్ లంకకి వచ్చేసాం మనం. సో ఆలస్యం చేయకుండా వెంటనే ప్రవీణతో నాన్ వెజ్ పికిల్స్ వంటని మనం చేయించుకొని రుచి చూసి మీకు కూడా చెప్తాను. ఫస్ట్ ఏం పికిల్? ఫస్ట్ కొరమేను పికిల్, ఫిష్ పికిల్. ఓకే, ఫిష్ పికిల్. ఇది కొరమేను ఫస్ట్ నేను ఉప్పు పసుపు వేసేసి కొంచెం మ్యారినేట్ చేసి తీసుకొచ్చేసి ఆయిల్ పోసి ఇప్పుడు ఎంత పట్టిపోతున్నారు? ఎంత క్వాంటిటీ పట్టిపోతున్నారు? కేజీ అండి. కేజీ క్వాంటిటీ. మనం చేయలేము కానీ నిల్వ ఉంటుంది? ఉంటుంది, ఒక 2 months వరకు ఉంటుంది. 2 months వరకు నిల్వ ఉంటుంది. బాగా అంటే జనరల్ గా నాన్ వెజ్ వండితే ఏమంటారంటే నెక్స్ట్ డే తినడానికి కూడా ఇష్టపడరు. ఫిష్ అయితే ఓకే ఫైన్, 2-3 days తింటారు. పికిల్స్ మాత్రం, లేకపోతే ఏదైనా కర్రీస్ వండినా కూడా ఒకటే రోజు తినాలి అంటారు కదా. మరి నాన్ వెజ్ పికిల్స్ ఎందుకు 2 months 3 months కూడా తింటూ ఉంటారు కదా? అంటే ఇది డీప్ ఫ్రై చేస్తాం కదా, సో దాంట్లో అంత మనకి ఏముండదు, వెట్ గా ఉండదు కాబట్టి అది నిల్వ ఉంటుంది. ఓకే. పైగా ఇంకా అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ మరి ఇక్కడికి వచ్చి తినలేరు కదా వాళ్ళందరికీ. సో ఇక్కడ నుంచి తీసుకెళ్తే హాయిగా నాన్ వెజ్ తినాలి, సీ ఫుడ్ తినాలి అన్నప్పుడు ఆ పికిల్ వేసుకొని తిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీ ఫేవరెట్ నాన్ వెజ్ పికిల్ ఏంటి? నా ఫేవరెట్ అయితే చికెన్. ఇది హీట్ అయ్యేలోపు మనం చికెన్ పికిల్ కూడా చేద్దాం. ఓకే. ఒక కేజీ చికెన్ తీసుకున్నాను. మీరు విత్ బోన్ అన్నా తీసుకోవచ్చు, బోన్లెస్ అన్నా తీసుకోవచ్చు. ఓకే. బోన్ అయితే టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ బోన్ తో బాగుంటది. అందుకనేసి మనం బోన్ కూడా ఇందులో 2 మిక్స్ చేసి పీసెస్ మాత్రం ఈ సైజ్ లో చిన్న పీసెస్ కింద ఉంటే బాగుంటుంది. దీన్ని కూడా ఉప్పు పసుపు వేసేసి జస్ట్ మ్యారినేట్ ఒక 1/2 hour ముందు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. దీన్ని కూడా ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం రెండిటికి సేమ్ ప్రాసెస్. ఆయిల్ లో డీప్ ఫ్రై చేయాలి, సేమ్ ప్రాసెస్. ఓకే. అంటే ఈ కొరమీను అంటే చిన్నగా ఉంటుందా చేప? కొరమైన అంటే ఒక మీడియం సైజ్ లో ఉంటుంది చేప. పెద్దవి కూడా ఉంటాయి కానీ ఇదేంటంటే విడిపోకుండా ఉంటుంది చేప. ఓకే. మనకి ఆయిల్ లో వేసిన కన్వీనియంట్ గా ఉంటుంది పికిల్. ఇంకా చాలా పెడతారు కానీ ఇది బెస్ట్ గా ఉంటుంది అనమాట. మెయిన్ ఫిష్ పికిల్ అంటే కొరమేను. ఓకే. ఒక టేస్ట్ చూద్దాం మనం. ఇంకా హీట్ అవ్వాలి. సంక్రాంతి అనగానే కొత్త అల్లుళ్ళ పండుగ, వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టి బాగా చూసుకుంటారు. అమ్మాయిని కూడా వాళ్ళ అత్తగారింటికి పంపించేటప్పుడు నాన్ వెజ్ పికిల్స్, స్వీట్స్ అవన్నీ కూడా పంపిస్తూ ఉంటారు అంటారు కదా. సో గోదావరి జిల్లా స్పెషల్ కదా, అంతేనా? అంతే అండి. వచ్చిన వాళ్ళకి మర్యాదగా చూసుకుని ఆ పండగ 4 రోజులు కూడా ఇంకా నాన్ వెజ్ తో అంతా బాగా పెడతారు అనమాట. ఇక్కడ అతిథి మర్యాదలు బాగా చేస్తారు. అందుకని అటు నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడికి రావడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువ టూరిస్టులు వస్తూ ఉంటారు. వస్తారండి. ఫస్ట్ భోగి రోజు ఏం చేస్తారు, సంక్రాంతి రోజు ఏం చేస్తారు, కనుమ రోజు ఏం చేస్తారు, ముక్కనుమ రోజు ఏం చేస్తారు? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా, కానీ భోగి రోజు అయితే మాక్సిమం నాన్ వెజ్, మాక్సిమం నాన్ వెజ్ భోగి రోజు తిన్నారు నార్మల్ గా. సంక్రాంతి రోజు కూడా చాలా మంది తిన్నారు. కనుమ రోజు మాత్రం ఎక్కువ నాన్ వెజ్, ఇంకా ఫుల్ గా. ఓకే. కనుమ రోజు కుమ్మేస్తారు అనమాట. మిగిలిన అన్ని వేసేద్దాం, ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. మాట్లాడుకుందాం. సో మంచిగా ఆయిల్ హీట్ అయ్యింది. హీట్ అయినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఆయిల్ కదా. మీకు అలవాటు అయిపోయిందేమో. సో ఎంత టైం పట్టొచ్చు మాక్సిమం ఈ ఫిష్ అంతా కంప్లీట్ గా ఫ్రై అవ్వడానికి? ఫ్రై అవ్వడానికి మీకు ఒక 15 minutes లో. 15 minutes పడుతుందా? 10-15 minutes లో అయిపోతుంది. కొంచెం పచ్చిగా ఉన్నా సరే మీకు పాడైపోతుంది, నిల్వ ఉండదు. ఓకే. కాబట్టి మనం ఫ్రై చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకే. మాడిపోకుండా, ఇరిగిపోకుండా.
అందుకు కొరమైన ఎక్కువ ప్రిఫర్ చేసేది, ఎందుకంటే విడిపోదు. ఓకే. నార్మల్ గా ఫిషెస్ ఏంటంటే మనం వేసిన వెంటనే అసలు గరిటే పెట్టరు, ఇలా కుదుపుతారు అంతే. కానీ ఇది ఏంటంటే కొంచెం ఫ్రై చేస్తే నిలబడుతుంది అలాగే. అంటే చాలా తక్కువ కాస్ట్ లో మంచి టేస్ట్ ఇచ్చే చేప ఏంటి? తక్కువ కాస్ట్ అంటే నార్మల్ గా కొయ్యంగా ఇవన్నీ తక్కువ కాస్ట్. ఓకే. బొమ్మిడేలని, రామలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కసారి వస్తాయి, అవి ఎక్కువగా మనకు కనిపించవు మార్కెట్ లో. ఈ కొరమీన్కు ముళ్ళులు ఉండవా? కొరమేనకి ఓన్లీ సింగిల్ ముళ్ళు ఉంటది. ఇది మీకు ఫ్రై అయిపోద్ది కదా, క్రంచ్ అయిపోతుంది మీకు. ముళ్ళు మింగేయచ్చా అప్పుడు? చిన్నగా ఉంటది కదా, మీకు క్రంచీగా అయిపోవడం వల్ల ఏంటంటే మీకు కొరికితే అది నవ్వులు పడిపోతుంది అనమాట. ఓకే. అంత మీకు ఏం అడ్డం రాదు. మీకు పికిల్లో వేసుకున్నా సరే మీకు క్రంచీగా అయిపోయి ఇంకా మీరు దాన్ని నమిలేయచ్చు అనమాట. అర్థమే రాదు. ఫ్రై ఏదైనా సరే, ఫిష్ ఫ్రై నార్మల్ గా మీకు చిన్నదైతే ఈ సైజ్ లో ఉన్నవి మీరు ముళ్ళు లేకపోయినా తీగిపోయినా మీరు నవలేయగలుగుతారు. ఇక్కడ ఏంటంటే మాకు అలవాటు కదా, ముళ్ళు తీసుకొని చిన్న చిన్న చేపలకి మేము ముళ్ళు నవలేస్తాం. బయట వాళ్ళు ఏంటంటే అదంతా తీసుకుని నవలేస్తే అంటే చిన్న చేపలు, పెద్ద వాటికి అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. సందువా అని ఉంటది, ఇంకా చాలా రకాలు ఉంటాయి. వాటికి ఏంటంటే ఒక సింగిల్ ముళ్ళు ఉంటది. ఎలా గుర్తుపడతారండి? అంటే ఈ చేప ఇది, ఈ చేప ఇది అని చెప్పి అంటే దాంట్లో షేప్ బట్టి చిన్నప్పటి నుంచి చూస్తాం కదా. అది సందువా అంటే సముద్రం చేప, సొర చేప, ఇవన్నీ సముద్రం నుంచి. ఇక్కడ ఏంటంటే మీకు సముద్రం దగ్గర అండ్ గోదావరి కూడా దగ్గర కాబట్టి మీకు సముద్రంలో పండివి ఇక్కడికి వస్తాయి రాజుల మార్కెట్ కి. ఇంకా గోదావరి పక్కనే. ఇంకా చెరువు అయితే చెప్పక్కర్లేదు, చెరువు చేపలు చాలా ఉంటాయి. చెరువు చేపలు కూడా ఉంటాయి. చెరువు చేపలు, బంగారు తీగని, అవి చాలా ఉంటాయి. సో ఎవరైనా సరే ఈ పండక్కి ఒక్కరైనా సరే వేరే స్టేట్ లో ఉన్న వాళ్ళు కానీ ఈ సంక్రాంతి అనేది అతి పెద్ద పండుగ, దట్టు గోదావరి జిల్లాలో ఎక్కువ చేస్తారు కాబట్టి ఎప్పుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా ఆ పండక్కి గోదావరి జిల్లాలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా, లేకపోతే అట్లీస్ట్ ఏదైనా హోటల్లో స్టే చేసి అక్కడ వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలన్నా రావాలని ఇష్టపడుతూ ఉంటారు కదా. సో వారికి ఏం చెప్తారు మీరు? వారికి ఏం చెప్తామంటే ఇంకా ఎవరైనా ఉంటే మిస్ చేసుకోవద్దు, మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాదు కదా. అవును. ఫ్రై అయిందంటారా? ఇంకా కొంచెం అవ్వాలి. ఇంకా పికిల్స్ అంటే మాక్సిమం ఆయిల్ ఉంటేనే అవి నిల్వ ఉంటాయి. సో ఖచ్చితంగా ఆయిల్ అనేది మనం వెయ్యాలి. ఇంత ఆయిల్ అని అంటే అది మరి నిల్వ ఉండదు కదా, మనకి వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. డైలీ కూడా తినం కదా, డైలీ తినం. పైగా పికిల్ అంటే ఏంటంటే మనం కర్రీలా తినం కదా, కొంచెం వేసుకుంటాం, ఒక పీస్ ఆర్ 2 పీస్. ఫ్రై అయ్యిందా లేదని ఎట్లా తెలుస్తుంది? క్రంచీగా అవుతుంది. ఫ్రై కొంచెం ఇంకా క్రంచీగా బ్రౌన్ కలర్ వస్తుంది షేడ్. ఓకే. కొంచెం ఇంకా ఇది వైట్ షేడ్ లో ఉంది కదా, లైట్ బ్రౌన్, కంప్లీట్ బ్రౌన్ రాకూడదు, లైట్ బ్రౌన్ రావాలి. ఓకే. ఇప్పుడు ఇదిగో పీస్ చూడండి, ఇలాగా లైట్ బ్రౌన్ షేడ్ లోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ షేడ్ లో వస్తే మనకి కుక్ అయినట్టు. లైట్ బ్రౌన్ షేడ్ లో వచ్చేసింది కదా. ఇప్పుడు ఇవన్నీ తీసేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఓకే. మీరు బాగా అబ్రాడ్ ఇవి పంపించాలి అలాగనుకుంటే మీరు బాగా ఇంకా చాలా గట్టిగా అయిపోయేటట్టు ఫ్రై చేసేసుకోవచ్చు. లేదు మనం ఇంట్లో రెగ్యులర్ గా యూస్ చేసి ఇంకా ఇది 1 month లో కంప్లీట్ అయిపోతుంది అన్నప్పుడు మీకు అప్పుడు ఏంటంటే ముక్క కూడా కొంచెం మీకు నవలడానికి కూడా బాగుంటది. ఓకే. ఎక్కువ గట్టిగా అయిపోకుండా ఉంటది. ఓకే. ఇది పక్కన పెట్టేద్దాం వీటిని. ఇది ఆయిల్ హీట్ గా ఉన్నప్పుడే చికెన్ కూడా వేసేద్దాం. చికెన్ కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసేయాలి. ఓకే. టైం సేవ్ అవుతుంది మనకి, ఆయిల్ కూడా అదే కాబట్టి కొంచెం ఇబ్బంది ఉండదు. అది నాన్ వెజ్, ఇది నాన్ వెజ్ కదా. ఓకే. చికెన్ వేసేస్తాం. ఓకే. సో ఇది బోన్ ప్లస్ బోన్లెస్ రెండు మిక్స్ చేసేసి. ఓకే. టేస్ట్ బాగుంటది. ఇది ఎంత? 1 కిలోనా? ఇది 1 కిలో. ఓకే. సో అది చిన్నగా చేయించుకుంటే బాగుంటది అన్నమాట. ఫ్రై చేసి అయిపోతుందేమో కదా. దగ్గరికి అయిపోతాయి పీసెస్, ఇంకా చిన్నగా అయిపోతాయి. ఇప్పుడు చాలా మంది బోన్లెస్ ప్రిఫర్ చేస్తారు. ఓకే. ఈ మధ్యన బోన్ పికిల్, జాయింట్ పికిల్ ఇవన్నీ కూడా పెట్టేస్తున్నారు. మీకు బాగా వండడానికి వచ్చే పికిల్ ఏంటి? నాన్ వెజ్ పికిల్ కాకుండా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా? వెజ్ అయితే టమాటా పచ్చడి ఎక్కువ. ఇంట్లో కూడా ఇంకా ఏ సీజన్ లోనే టమాటా ఉంటుంది. టమాటా పచ్చడి మనకి ఇంకా చట్నీ చేయకపోయినా పచ్చడి దోశలోకి, ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. పైగా టమాటా అంటే అందరూ ఇష్టంగానే తింటారు. ఇంకా ఆవకాయ ఇవన్నీ అంటే కొంతమంది అందరూ తింటారు కానీ అస్తమానం తింటే పడదు. ఎప్పుడో కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు, కోల్డ్ అయినప్పుడు మంచి వేడి వేడి అన్నంలో ఆవకాయ నెయ్యి వేసుకొని తింటూ ఉంటారు. సో మన రెగ్యులర్ గా అయితే నాన్ వెజ్ పికిల్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇది ఎన్ని మినిట్స్ పడుతుంది? అంటే ఇది 15 minutes కదా. అంటే చికెన్ అది సేమే ఉంటుందా మనకి?
లైక్ ఎలా అంటే ఇది మెత్తగా ఉంటుంది, అది గట్టిగా ఉంటుంది, అలాంటివి ఉంటాయి కదా. సో ఫ్రై అవ్వడానికి అంటే సేమ్ టైమేనా? పికిల్స్ లో ఏంటంటే కొంచెం గట్టిగానే ఉంటుంది పీస్, ఎందుకంటే అది నిల్వ ఉండాలి కాబట్టి ఓకే. గట్టిగానే. ఇది అసలు నార్మల్గా అయితే మీకు కొంచెం మెత్తగా ఉండాలంటే ఫస్ట్ చికెన్ని మీరు నార్మల్గా షాలో ఫ్రై చేసేయాలంటే దాంట్లోంచి వాటర్ అంతా పోయే వరకు నార్మల్ ఫ్రై చేసేసి అప్పుడు మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అదొక ప్రాసెస్ ఉంటుంది దీనికి. కానీ మీరు ఎలా చేశారు? నేను డైరెక్ట్ డీప్ ఫ్రై చేసేస్తున్నాను ఇలా. ఓకే, డైరెక్ట్ డీప్ ఫ్రై చేస్తే బాగుంటుందా లేకపోతే? రెండు ఒకేలా ఉంటుంది టేస్ట్, కానీ ఏంటంటే అది మీకు ఎక్కువ ముక్క అనేది మెత్తగా ఉండాలంటే ఆ ప్రాసెస్లో చేసుకోవాలి. ఓకే. కానీ అది కొంచెం స్టోరేజ్ మరి చూసుకోవాలన్నమాట, కొంచెం ప్రిజర్వ్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ మంచి ఉండదు. సేమ్ రెండు ప్రాసెస్ ఒకటే. ఫస్ట్ ఇలాగే చేసేవారు. మటన్ పికిల్ కూడా చేస్తారా? మటన్ పికిల్ అయితే కుక్ చేయాలి, ఖచ్చితంగా కుక్ చేయాలి ఫస్ట్. చాలాసేపు కుక్ చేసి అది మెత్తగా అయిన తర్వాతనే డీప్ ఫ్రై చేయాలి. మటన్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది. ఇప్పుడు చికెన్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే చికెన్ పకోడీ, చికెన్ మంచూరియా ఇవన్నీ కూడా డైరెక్ట్ డీప్ ఫ్రై చేసేస్తే అది కుక్ అయిపోతుంది, ఎందుకంటే ఇది బాయిలర్ చికెనే కదా, ఈజీగా ఉంటుంది. ఇది వరకు ఏంటంటే ఫారెన్ చికెన్ ఇవన్నీ ఉంది, అవి ఖచ్చితంగా కుక్కర్లో ఉన్నా పెట్టాలి, లేదంటే అలాగా ఒక 30 minutes అన్న ఉడకబెట్టాలి. ఇప్పుడు ఏంటంటే బాయిలర్ రావడం వల్ల ఈజీ అయిపోయింది, ఏదన్నా ఈజీ అయిపోయింది. పకోడీ అన్నా, ఇంకా బిర్యానీ అన్నా, మంచూరియా అన్నా, కర్రీ అన్నా, ఏదన్నా ఈజీ అయిపోయింది. కానీ నాటుకోడి పులుసు అయితే ఇప్పుడు సంక్రాంతికి చేస్తారనమాట, అది కూడా ఒక ఫేమస్. నాటుకోడి పులుసు, నాటుకోడి పులుసు, చిల్లుగారే ఇక్కడ ఫేమస్. గారెలు అయితే మీకు ఖచ్చితంగా గారెలు, చికెన్ కర్రీ, లేదంటే నాటుకోడి పులుసు ఖచ్చితంగా మీకు పండగల్లో ఒక రోజు స్పెషల్ అది, అవి మాత్రం ఉంటాయి. ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా, బ్రౌన్ కలర్ తీసేద్దాం. మరి ఎక్కువ రాకుండా లైట్ గోల్డెన్ వస్తే సరిపోతుంది, కుక్ అయిపోతుంది. చికెన్ బాయిలర్ చికెనే తీసుకోవాలి, అప్పుడైతే మీకు పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతాయి. ఫ్రై. నాటుకోడి అయితే చేయలేమంటారా? నాటుకోడి అంటే దానికి ప్రాసెస్ వేరు ఉంటుంది, మళ్ళీ కుక్ చేసి ఖచ్చితంగా అప్పుడు మళ్ళీ ఫ్రై చేయాలి, అప్పుడు ఫ్లేవర్స్ వెళ్తాయి లోపలికి అంతా. ఓకే, చూసారు కదా ఎంత చక్కగా ఎమ్మీగా మంచి కలర్ఫుల్ గా, చూస్తుంటేనే వావ్ ఎంత టేస్టీగా ఉందో అనిపించేలాగా ఫ్రై అయిపోయాయి చికెన్. సో ఇప్పుడు దాకా తీసేద్దాం. ఫిష్ ఫ్రై అయిపోయింది, చికెన్ ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేస్తారంట, అది నేను చూడాలనుకుంటున్నా. ఆయిల్ ఇంత కాదు, కొంచెం తీసేసి మనం కొంచెం హాట్ ఆయిల్ వేద్దాం, వేడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పటి వరకు నాన్ వెజ్ ఫ్రై అయింది కాబట్టి బాగా వేడివేడిగా ఉంటుంది ఆయిల్. మనం తక్కువ కొంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పట్టదు కాబట్టి మనం స్టవ్ ఆన్ చేయకపోయినా పర్లేదు, వేడి ఆయిల్ లో వేస్తే ఫ్రై అయిపోతుంది. ఓకే, ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా స్టవ్ ఆన్ చేయక్కర్లేదు, లేదంటే కొంచెం సేపు స్టవ్ ఆన్ చేసినా పెద్ద ప్రాబ్లం ఉండదు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసి కొంచెం ఫ్రై చేద్దాం. ఓకే, ఆయిల్ హీట్ సరిపోదు, ఎందుకంటే ఇది కూడా బాగా కొంచెం డ్రైగా ఫ్రై అవ్వాలి. ఇందులో ఏదన్నా సరే 5 minutes పట్టదు, ఒక 2 minutes లో ఫ్రై అయిపోతుంది కొంచెం ఆయిల్ వేసి. మనం ఓవరాల్ ఆయిల్ లో ఇందులో పచ్చళ్ళు వేసే ఆయిల్ వేసేయచ్చు, కానీ ఏంటంటే ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఆయిల్ కూడా చల్లారాక మొత్తం లాస్ట్ వేసి కలిపితే మొత్తం ఉప్పు కారం అది మాడిపోకుండా ఉంటుంది. మనం వేసిన ఆయిల్ కొంచెం హీట్ తక్కువలో ఉండాలన్నమాట, నిల్వ కూడా బాగుంటుంది, స్మెల్ కూడా రాదు. ఏంటంటే పచ్చడికి మెయిన్ గా తడి అస్సలు ఉండకూడదు. మీకు వెజ్ పచ్చడి అయినా నాన్ వెజ్ పచ్చడి అయినా మొత్తం అసలు తడి తగిలిందంటే నిల్వ ఉండదు. మీరు సర్వ్ వేసుకునేటప్పుడు అన్నా సరే తడి తగలనివ్వకూడదు. తడి చెంచా కానీ స్పూన్తో వేసుకున్నప్పుడు చూసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇవన్నీ మనం తీసుకుని మళ్ళీ మిక్స్ చేద్దాం. సో ఇప్పటి వరకు మనం ఫిష్ని ఫ్రై చేసుకున్నాం, చికెన్ని ఫ్రై చేసుకున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రై చేసుకున్నాం, చక్కగా ఫ్రై అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అందులో కారం ఇలాంటివన్నీ మిక్స్ చేయాలి, అవి కూడా మిక్స్ చేసుకుందాం పదండి. మొత్తానికైతే డీప్ ఫ్రై అయిపోయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా డీప్ ఫ్రై అయింది. సో మెజరింగ్ కప్స్లో మెజర్మెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నారు. సో ఎలా చేస్తారు ఏంటి అనేది మన ఆడియన్స్ కూడా చెప్పాలి కదా. మరి ఈ రెండు పికిల్స్ కూడా కేజీ తీసుకున్నాం కాబట్టి కేజీకి సేమ్ మెజర్మెంట్స్, ఫిష్ పికిల్కి చికెన్ పికిల్కి కూడా. ఓకే, ఆయిల్ వచ్చేసి ఒక 200 ml అంటే 200 ml తీసుకోవాలి. నెక్స్ట్ ½ కప్ కారం, మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఈ మసాలా అయితే ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి తర్వాత దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి ఇవన్నీ వేసి లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టిన మిక్స్చర్ అనమాట ఇది మసాలా. ఇది ఫ్రెష్గా హోమ్ మేడ్, ఫ్రెష్గా అలా చేసుకుంటే అది ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, ఇది 2 tablespoons తీసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ 4 tablespoons, ఇవి ఒక ½ కప్ కాబట్టి ఇంచుమించు 8 tablespoons ఉంటుంది కారం. ఇది 200 ml.
అంటే పావు లీటర్కి కొంచెం తక్కువ. కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకే, మనం మిక్స్ చేసేద్దాం. ఓకే. సాల్ట్ కొంచెం ఫస్ట్ చూసుకునే వేసుకోండి. మళ్ళీ తర్వాత అంటే కొన్ని సాల్ట్స్ ఏంటంటే ఎక్కువ సోడియం salt. ఉండడం వల్ల సాల్ట్నెస్ ఎక్కువ ఉంటుంది, కొన్ని వాటి కంటే తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ మీరు చూసుకుని వేసుకోవచ్చు కాబట్టి దట్టు నేను నిల్వ half ఉండే వేసాను. పచ్చళ్ళకి సాల్ట్ ఎక్కువ ఎక్కువే వాడతారు. ప్లస్ రైస్లో కలుపుకున్నప్పుడు సాల్ట్ ఎక్కువగా ఉండాలి కాబట్టి పచ్చళ్ళకి ఎక్కువ వేస్తాం. మీరు చూసుకుని ఫస్ట్ ఇవన్నీ వేసేసాక అప్పుడు లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు వేసాం, నెక్స్ట్ కారం. ఇప్పుడు మసాలా, మన హోమ్ మేడ్ మసాలా కూడా వేసాం. అండ్ ఆయిల్ ఉండాలి ఎక్కువే, ఇంత ఆయిల్ అనేసి అనుకోకుండా. ఆయిల్ ఉంటేనే నిల్వ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ అమౌంట్, ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వేద్దాం. ఓకే, ఇది చికెన్ కి ఫిష్ కి రెండిటికి కాబట్టి కాబట్టి హాఫ్ 2 టేబుల్ స్పూన్స్ ఇందులో వేసేద్దాం. ఇంకా అది చికెన్ కొంచెం ఇప్పుడు నీట్గా మిక్స్ చేసాక లాస్ట్లో నిమ్మకాయ వేయాలి. ఫస్ట్ మిక్స్ చేసాక అంటే చికెన్ లో కూడా ఓన్లీ ఫిష్ లోనే నిమ్మకాయ వేస్తారా? రెండిట్లో వేస్తామండి. ఓకే, రెండిట్లో కూడా పులుపు ఉండాలి కదా, పులుపు కోసం. పులుపు ఉంటే మీకు మెయిన్గా ఈ పచ్చడి ఏంటంటే ఒక 2 days అలా ఉంచితే మీకు ఊరి చాలా బాగుంటుంది అన్నమాట. పులుపు, సాల్ట్ ఇవన్నీ పడతాయి ఆ ముక్కకి పట్టుకుని. సో పెట్టిన రోజు కాకుండా ఒక 1 or 2 days అలా ఉంచితే చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాక లాస్ట్లో లెమన్ జ్యూస్ వేద్దాం, ఒక 3 టేబుల్ స్పూన్స్. దీన్ని కూడా బాగా మిక్స్ చేసి ఇప్పుడు చికెన్ పికిల్ కూడా సేమ్ మెజర్మెంట్స్ మనం తీసుకుని సేమ్ అలాగే ఏదైతే ఫిష్ కి మనం వేసామో సేమ్ అలాగే క్వాంటిటీ మిక్స్ చేసేద్దాం. ఓకే, మొత్తానికి ఫిష్ పికిల్, చికెన్ పికిల్ చాలా మంచి కలర్ఫుల్గా ఎమ్మీగా కనిపిస్తున్నాయి. మా టీం మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి తినిపించి మీ వంట టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. దాన్ని బట్టి ఆడియన్స్కి కూడా అర్థమవుతుంది మీరు ఎంత బాగా చేశారో. సో పిలుద్దాం వాళ్ళని. అయ్యప్ప గారు, కీర్తన రండి. చూసారా మా వాళ్ళ ఎంట్రీ ఇచ్చారు. టేస్ట్ చూడండి, ఎవరికి ఏది ఇష్టమో అది టేస్ట్ చూడండి. మీకు ఏది ఇష్టం? ఓకే, చేయండి. సో ప్రవీణ గారు సాటిస్ఫైడ్ కదా? మా టీం వాళ్ళకైతే బాగా నచ్చింది. అంటే కెమెరా ముందు అంత ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి చెప్పకపోయినా వాళ్ళకైతే నచ్చింది అని చెప్పేసి మాకు అర్థమైపోయింది. చాలా బాగుంది. సో గోదావరిలో ప్రేమలు, మమకారాలు, ఎటకారాలు కాకుండా రుచులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ పికిల్స్ అవన్నీ చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మంచి అవుట్పుట్ వస్తుందని నేనైతే హామీ ఇస్తున్నాను మీకు. సో ఈ సంక్రాంతి నేను ఇలా గోదావరిలో సంక్రాంతి సంబరాలలో ఇక్కడ నాన్ వెజ్ పికిల్స్ని చేస్తూ ఎంజాయ్ చేసాము. మరి ఈ సంక్రాంతి మీరు ఎలా ఎంజాయ్ చేశారు కామెంట్ చేయండి. ఇలాంటి నాన్ వెజ్ పికిల్స్ గోదావరి రుచులను టేస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ పండగకు వచ్చేయండి గోదావరి జిల్లాలకి. అంతేకాదండి, ఇక్కడ బోలెడన్ని ప్రదేశాలు, మనం చూడాల్సిన ఆహ్లాదకరమైన ఆలయాలు ఇలాంటివి బోలెడున్నాయి. మరి వాటన్నిటినీ ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యంగా మీ ప్రయాణాన్ని సాగించాలంటే వెంటనే ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ని కన్సల్ట్ అవ్వండి. వారిని కాంటాక్ట్ అవ్వాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మరియు స్క్రీన్ మీద ఇస్తాము. మరి ఇంకెందుకు ఆలస్యం, సంప్రదించండి.